నమస్తే, మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్. నేను మీ మ్యాజిక్ రాజా. గోదావరి ఖనిలో నిర్మితమవుతున్న మురుగునీటి శుద్ధి కేంద్రం పనులను సిఐటియు బృందంతో కలిసి ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రాజారెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గోదావరి ఖని పారిశ్రామిక ప్రాంతం మురుగునీరంతా గోదావరి నదిలో కలిసి కలుషితమై తిరిగి కార్మిక కుటుంబాలకు సప్లై అవుతోందని, కార్మికులు వారి కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలవుతున్నారని, స్వచ్ఛమైన తాగునీరు కోసం గత 3 సంవత్సరాలుగా సిఐటియు చేస్తున్న పోరాట ఫలితంగా గోదావరి ఖని పారిశ్రామిక ప్రాంతంలో 10 కోట్లతో ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటు, 10 కోట్లతో ఆధునిక వ్యాధి నిర్ధారణ పరికరాలతో సింగరేణి హాస్పిటల్ అభివృద్ధి, 20 కోట్లతో గ్రావిటీ ఫిల్టర్ బెడ్ నిర్మాణం జరుగుతోందని, 2-3 నెలల్లో తాగునీరు అందుబాటులోకి రానుందన్నారు. 17 కోట్లతో జీడీకే 2A ఇంక్లైన్ వద్ద మురుగునీటి శుద్ధి కేంద్రం ఎస్టీపీ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని, ఈ నెల చివరిలో ప్రారంభానికి సిద్ధమవుతున్న సందర్భంగా సింగరేణి సీఎండీ బలరాంకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు ఆరపల్లి రాజమౌళి, మెండె శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఆసరి మహేష్, దాసరి సురేష్, అనబోయిన శంకర్, సానం రవి, ఈద వెంకటేశ్వర్లు, పెరమల శ్రీనివాస్, తిప్పారపు రాజు, జనార్దన్ రెడ్డి, పెద్దపల్లి శశికిరణ్, రాజ్ కుమార్, శివరామకృష్ణ, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గోదావరి ఖని గ్రావిటీ ఫిల్టర్ బెడ్తో పాటు అంతకన్నా ముందే గోదావరి ఖని సంబంధించిన శాలపల్లి దగ్గర నుంచి ఒక పెద్ద మురుగు కాలువ, అది మన సింగరేణి మార్కండేయ కాలం నుంచి పోయి శాలపల్లి దగ్గర గోదావరి కలుస్తుంది. అట్లాగే ఇది ఫైన్ క్లైన్ దగ్గర నుంచి 2 ఇంక్లైన్స్ వచ్చే మురుగు నీళ్లు, ఈ 2 నీళ్లు కూడా గోదావరి ఖని గోదావరిలో కలిసి గోదావరి నీళ్లు లేని సందర్భంగా ఈ నీళ్ళే ఇసుకల నుంచి మళ్ళా కార్మికులందరికీ తాగటానికి వచ్చేది. నిన్నటి వరకు తాగుతుంది, ఈ రోజు వరకు కూడా ఇంకా అదే జరుగుతుంది. దీని మీద మనం అప్పుడు 2020 కానించి మొదలుపెట్టి ఇప్పటివరకు పెద్ద ఆందోళన ఫలితంగా దాదాపు 17 కోట్ల రూపాయలు మురుకు నీళ్లు ఓన్లీ ఫైన్ క్లైన్ 2 ఇంక్లైన్ మురికించి వచ్చే నీళ్ళు మాత్రమే దీంట్లో ఇప్పుడు ఫిల్టరింగ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇది 17 MLD 17 కోట్లతోటి ఇప్పుడు ఇంకొక నెల రోజులు అయితే పూర్తయింది. 1/9/2025 నాటి పూర్తి చేయాలనేది కాంట్రాక్ట్కి ఇచ్చిన వీళ్ళ ఒప్పందం. నాకు తెలిసి అవకాశం ఇంకో నెల రోజుల్లో పూర్తి అయిపోద్ది. అంటే వర్షాకాలం జరిగేటప్పుడే పూర్తయింది. వచ్చే సమ్మర్ నాటి వరకు ఆ ఫిల్టర్ బెడ్ కానీ ఈ ఎస్టీపీ కానీ 2 కూడా పూర్తయితాయి. రాబోయే కాలంలో గోదావరి ఖని RG 1, 2, 3 కార్మికులందరికీ కూడా స్వచ్ఛమైన నీరు, మిషన్ బయట నీళ్ళ కన్నా మంచి లక్ష్యానికి అవకాశం ఉంది. కార్మిక వర్గం అంతా అర్థం చేసుకోవాల్సింది, ఈ వాళ్ళొకరు వీళ్ళు వచ్చేసి మేమని గొప్పలు చెప్పుకుంటారు పోరాటంలో రాలేదు. 100% సిఐటు గత 3-4 సంవత్సరాల కాల పోరాట ఫలితం. దీనికి కార్మికులు సహకరించడం వల్ల ఎంతో ఆందోళన ఫలితంగా చైర్మన్ మేనేజర్ బలరాం గారు, అప్పుడున్న GM నారాయణ గారు నోటు పెట్టడం వల్ల అయినా ఎన్నో ఆందోళన ఫలితంగా వచ్చింది. దీన్ని కార్మిక వర్గం అంతా అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. ఇది నాకు తెలిసినంత వరకు దీని మెయింటెనెన్స్ వ్యవహారం ఇంకంతా ఓపెనింగ్ అయినాక తెలుస్తుంది, అప్పుడే మనం చెప్పలేము. ఇది కేవలం ఇంకొకటి దీనికన్నా ముందు ఒక చిన్నది ఉంటుంది, అది పేరుకు మాత్రమే నడుస్తుంది, దాంట్లో ఏమీ ఉండదు. ఇది తొందరగా ఇది కూడా నాకు తెలిసి ఒక 1 మంత్ కాబట్టి దీనికి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. యాజమాన్యం వెంటనే పూర్తి చేసి కార్మికులకు వినియోగంలోకి తీసుకొచ్చి కార్మికుల ఆరోగ్యం మంచిగుంటే సింగరేణి హాస్పిటల్ సగం ఖర్చులు తగ్గుతాయి. కేవలం మంచిళ్ళు, పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ 3 గోదావరి ఖని ప్రాంతంలో RG 1, 2, 3 ప్రాంతంలో విపరీతంగా ప్రపంచంలో నెంబర్ 1 వస్తుంది. అటు FCI, NTPCలు, అటు బసందర కాంచి పెడితే బూడంతా మనం ఇన్నే. ఇటు గోదావరి ఖని సంబంధించిన NTPC, మంచాల, FCIకి సంబంధించిన మురుగునీళ్ళన్నీ మన గోదావరి ఖని మనకే వస్తాయి. కాబట్టి ఇక్కడ డస్ట్ మనకే ఎక్కువ ఉంటుంది, నీళ్లు కలుషిత నీళ్ళు మనకే వస్తాయి, విపరీతమైన పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ మనకే వస్తుంది. కాబట్టి ఈ ప్రాంతంలో రాజకీయ నాయకులు గుర్తుపెట్టాల్సింది వాటి మీద. ఎవరో చేసిన వాటిని గొప్పలు చెప్పుకొని నేను అనేదానికన్నా మీరు చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ ప్రాంతంలో కొన్ని లక్షల మంది క్యాన్సర్ వస్తుందని చెప్పి ఇప్పటికే ఎక్స్పర్ట్లు, సైంటిస్టులు చెప్తా ఉన్నారు. అందుకనే మీరు కేంద్రీకరించాల్సింది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు గోదావరి ఖని, రామగుండం, బసంత్ నగర్, అట్లాగే సింగరేణి ఎస్టీపీల మీద దృష్టి పెట్టి దాని నుంచి వెలువడుతున్న బూడిని కార్మిక క్షేత్రాలలో పడకుండా ఇంకా ఎత్తులేపుతారా, లేకుంటే ఇంకా అధునాతన పరికరాలు పెట్టేసి ఆ డస్ట్ రాకుండా చేయాల్సిన అవసరం ఉంది. NTPC ఏరియాలో ఉన్న కార్మికుల కుటుంబాల్లో అయితే మొత్తం ఇట్లా పొద్దులు లేవగానే 1 mm బూడిద పడుతుంది, అది కడుపులోకి పోతుంది. దానివల్లనే క్యాన్సర్లు, రకరకాల ఉబుస వ్యాధులు ఇట్లాంటివి వస్తున్నాయి, శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని చెప్పి, కిడ్నీలు ఫెయిల్ అవుతుందని చెప్పి డాక్టర్లు ఎక్స్పర్ట్ చెప్తా ఉన్నారు.
అందుకని దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.